నిన్న చిన్న బోరుగడ్డ గడు ఒకటి వచ్చాడు ఈ మధ్య, జాడ శ్రవణ్ గడు. ఇన్ని చిన్న బోరుగడ్డ అని ఎందుకనంటే అండి, జగన్కి కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గత్తులు అనొచ్చు, అలాగని ఆడవాళ్ళు అనుకోకండి, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళే. ఏంటి వీళ్ళు ఎలాగ ఇప్పుడు గత్తులు అయ్యారు రాయేష్, గర్ల్ ఫ్రెండ్స్ అలాగయ్యారని మీరు అడగొచ్చు. వీళ్ళు ఇప్పుడు జనరల్గా రాజకీయం అంటే ఎలా నడుస్తుందండి, నేను ఉన్నాను రాజకీయ పార్టీ పెట్టుకున్నాను, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకవేళ ఎవరితోన్నా పొత్తు పెట్టుకోవచ్చు. ఎలియన్స్ ఇప్పుడు ఎన్డీఏ ఎలియన్స్, ఇండియా ఎలియన్స్ అని ఉన్నాయి. అఫీషియల్గా పొత్తు పెట్టుకుని ఇక మీకు ఇన్ని సీట్లు మాకు ఇన్ని సీట్లు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ ఓటింగ్ మాకు సపోర్ట్ చేయండి అని వెళ్తారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, అలాగే మోడీ గారు చేశారు, కాంగ్రెస్ చేసింది, తెలుగుదేశం పార్టీ చేసి అందరూ చేస్తారు. ఇది ఆ పొత్తు అనేది అఫీషియల్ పొత్తు. అయితే ఈ అక్రమ సంబంధాలు అనేవి ఎలా ఉంటాయంటే, వీడు పార్టీ పెట్టాడు, బోరుగడ్డ అనిల్ గారు కూడా పార్టీ పెట్టాడు. అంటే పార్టీ పెట్టడం అంటే ఆడు రిపబ్లికన్ పార్టీ ఏదో చెప్పేవాడండి. వీళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉంటారు. వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్గా ఏ పొత్తు ఉండదు, అఫీషియల్గా సీట్లు కేటాయింపు ఉండదు, అఫీషియల్గా ఒకరికొకరు మద్దతు చేసుకోరు. కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి భర్త ఉన్నాడు, అంటే ఒక రాజకీయ పార్టీ ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరితో కలిసి తిరుగుతూ ఉంటారు వైసీపీతోటి. అప్పుడు బోరుగడ్డ గారు చేసింది అదే. ఆడు బాగా చదువుకున్నాడు, ఆడు ఎక్కడో లండన్లోనే ఎక్కడో ఎంబీఏ చేసి వచ్చాడు, అలాగే ఈడు బాగా చదువుకున్నాడు. కానీ వీళ్ళ అక్రమ సంబంధం, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంపుడు గెత్తలు, అతను ఉంచుకున్నాడు వెళ్ళి. అంటే ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్, అది బయటికి చెప్పరు, బయటకు కనపడినవారు, సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చేస్తుంటారు. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేస్తారో చాలామంది తెలుసండి. ఆ టైప్ ఆఫ్ ఉంపుడు గెత్తలు వీళ్ళు. వీడు ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నాడు. మొన్నదాకా టీడీపీని ఏదో ట్రై చేశాడు, టీడీపీ పడలేదు. టీడీపీకి ఉంపుడు గతిగా ఉందాం అనుకున్నాడు, కానీ టీడీపీ మాకు ఉంపుడు గతులు కట్టే అవసరం లేదురా బాబు, మేము సంసార పక్షంగా బతికేవాళ్ళు, నడిచి నువ్వు అన్నారు. అందుకని వీడు ఇప్పుడు వైసీపీకి ఉంపుడు గతిగా ఉన్నాడు. ఓకే, అది కామన్గా ఎక్కడ జరిగేదే కాబట్టి, జరుగుతుంది కాబట్టి, ఇలాంటి అక్రమ సంబంధాలు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి కాబట్టి సరే కానిద్దామండి. అయితే వీడు వీడియో మాట్లాడాడు. ఏం మాట్లాడాడండి? ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు, ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళలో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వలేదు. పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రం మనిషిలో ఉంటాడు. రాష్ట్ర ప్రజలు గమనించండి, పెద్ద తప్పు చేసేటప్పుడు, ఒక అద్భుతం చేసేటప్పుడు అలా ఉంటాడని చెప్తున్నాడు అక్కడ అల్లు అర్జున్. ఆ అద్భుతం అనేదాన్ని కట్ చేశారు. నిజమే, పెద్ద తప్పు చేసేటప్పుడు, ఒక అద్భుతం చేసేటప్పుడు అలా ఉంటారు. ఇక్కడ నిజంగా ఒక అద్భుతం జరగడానికి వాళ్ళందరూ ఏర్పాటై నిర్ణయం తీసుకున్న సందర్భం అది. అయితే ఒక్కడి ముఖంలో నవ్వులేదంటే నవ్వు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక పక్కన వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయంలో కల్తీ జరిగింది, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. సిబిఐ వచ్చి ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా లేదు మా క్లీన్ చీట్ ఇచ్చారని దొంగలందరూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళని దొంగతనాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ మీద దొంగ అని ముద్రేస్తున్నారు. అది గతంలో వివేకానంద రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు అలాగే మోసారు. ఇలాంటి దొంగ యాదవులో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ మేలు జరగనివ్వకుండా దేవుడు సొమ్ము కూడా 250 కోట్లు కొట్టేసి మళ్ళీ ఇలాంటి ఉంపుడు గత్తులు అందరినీ ఉపయోగించి మళ్ళీ మనల్ని తిట్టిస్తున్నారు అన్నప్పుడు నవ్వెందుకు వస్తుందరా? లబ్బే రే జాడా, నవ్వెందుకు వస్తుందిరా? నవ్వుతూ ఉండాలా ఏంటి? దేవుడికి అన్యాయం జరిగినా, దేవుడు ఉండిని కొట్టేసినా మళ్ళీ తిరిగి ఆరోపణలు ఈ పార్టీ మీద చేస్తున్నా, ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా నవ్వుతూ ఉండాలా? నవ్వుతూ ఎలా ఉంటారా? అలా నవ్వితే నీలాగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతూ ఉంటాడు చూడు, అలా నవ్వితే పిచ్చేయమనుకుంటారా? సమయం సందర్భం లేకుండా నవ్వరు ఎవరుని. వాళ్ళందరి ముఖాల్లో నిజంగా సీరియస్నెస్ ఉంది. ఏంటి దరిద్రం ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి అనే రూపంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ఈ అకృత్యాలు ఏంటి? ప్రజల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? ఆ బాధ ఉండదా? మనం చెయ్యని తప్పును మన మీద వేసేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారా ఎవరైనా? వీళ్ళ ప్రచారం నేరం జరిగిందని తెలుసు, డబ్బులు పోయాయని తెలుసు, 250 కోట్లు కొట్టేశారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళే తప్పు చేశారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకానంద రెడ్డి గారి కేసు, ఈ కేసు ఒకటేనండి. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి గవర్నమెంట్ పట్టించుకోపోయి ఉంటే తీసుకెళ్లి కప్పెట్టేద్దరు. ఎప్పుడైతే గవర్నమెంట్ పట్టించుకుందో చంద్రబాబు నాయుడు చెప్పాడన్నారు. ఈ కల్తీ లడ్డు కేసులో కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడరు, 250 కోట్లు తప్పిస్తారు, హ్యాపీగా ఉందరు. కానీ ఎప్పుడైతే పట్టించుకుని దాన్ని వెలికి తీస్తున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారని వేసేస్తున్నారు. సేమ్ టు సేమ్. దొంగను పట్టుకుంటే దొంగను రెడ్ హ్యాండెడ్గా ఎవడైతే పట్టుకున్నాడో ఆ పట్టుకున్నవాడి చేతిలో ఉన్న పర్సెంటేజ్ ఈడే దొంగ నడిచే రకాలకి, దానికి మళ్ళీ ఇలాంటి పకోడీగాళ్ళు, ఇలాంటి ఉంపుడు గత్తులు సపోర్టు. మరి ప్రజలు నమ్ముతున్నారేమో ఈ ఎదవల్లో చేసే ఈ అబద్ధాలు, ఈ అబద్ధ ప్రచారం ఈ స్థాయిలో చేస్తున్నారు. ప్రజలు కానీ మళ్ళీ ఇలాంటి అబద్ధాలు నమ్ముతున్నారేమో అనే ఆ బాధ ఉంటుంది కదా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడికి. ఆ బాధలో వాళ్ళు అలా ఉండటం తప్పలేదు కదా. ఏంటో ఈ దరిద్రం అని చెప్పి నవ్వుతూ కూర్చోలా?
ఏంటి మీరు ఇన్ని ఎదవపనులు చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు నవ్వుతూ కూర్చోవాలా అంటాడండి ఇలా అవి ఉంపుడు గతిగాడు అన్న మాటలు అయ్యి ఏమంటే ఇదే ఉంపుడు గతిగాడు ఇంకోటి అన్నాడు. ఇక్కడైతే ఏకంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారి గురించి మాట్లాడుతుంది ఇప్పుడు గత ఈ సిట్ దాన్ని తర్వాత ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాల్ ఆర్ ఫిష్ ఆయిల్. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులు అక్కడ రిపోర్ట్ వస్తుంది. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు ఎన్డీటీవీలో వచ్చింది అనేది ఇదేనండి. ఇది ఆల్రెడీ చూపించాను నేను. ఎన్నిసార్లు చూపించాలి మరి వీళ్ళు చేసి తప్పుడు ప్రచారానికి. ఇదిగో ఇందులో బీఫ్ టాలో ఉందో లాట్ ఉందని వచ్చింది ఆల్రెడీ ఎన్డీటీవీ. ఆయన అదే అన్నారు, ఎవరో కేశవ్ గారు అన్నమాట అదే. సామర్థ్యం లేదు పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్ట్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. ఎన్డీటీబీ గుజరాత్ లో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ లో దీన్ని పరిశీలించి పందికో వెతుకోవచ్చిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది, ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ కర్నల్ హర్యానాకి పంపించారు. అసలు దీంట్లో యానిమల్ ఫ్యాక్ట్ ఉన్నాయా లేవా? ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్ పంపించినటువంటి శాంపిల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్ వాళ్ళు నాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీరు మాట్లాడా, నాదేం తప్పు లేదు అని శుద్ధపసు కబుర్లు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రే కీప్ అది సొంతపోతు కబుర్లు ఏంటిరా, ఆల్రెడీ ఎన్డీడీబీ ఇచ్చిందే కదా చెప్పారు వాళ్ళు. సిబిఐ కూడా ఏం చేసిందంటే ఎన్డీడీబీ గతంలో ఇచ్చిన రిపోర్ట్ పంపించారు అక్కడికి ఎన్డీఆర్ఐకి. ఇగో గతంలో ఎన్డీడీబీ లాగా ఇచ్చింది, మరి మీ పరిస్థితి ఏంటి, అది సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పెట్టింది కదా. రా కీప్, జగన్ గారు కీప్ పెట్టింది కదా, అది నీకు తెలుసు కదా. నువ్వు ఎంత చవటవన్నా ఎంత దద్దమైనా నువ్వు చదువుకున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఎంత ఎదవన్నా కావచ్చు, ఒకప్పుడు గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్నవాడు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు కీప్గా మారిన తర్వాత రూల్స్ అన్ని మార్చేసాడు కీప్. ముఖ్యమంత్రి చెప్తున్నారో ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్ గా ఉన్నటువంటి ఇంకో ల్యాబ్, ఈ ల్యాబ్ హర్యానాలో ఉంటుందండి. దీని పేరు ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ ఇన్స్టిట్యూషన్. దీనికి పంపిస్తే ఈ 4 ఐటమ్స్ లో ఎక్కడా కూడా పందికొవ్వు ఎద్దుకొవ్వు అవశేషాలు ఉన్నట్టు. నువ్వు గతంలో పట్టుకుని వచ్చేవాడు కదా, ఆధారాలు పట్టుకొచ్చేవాడు కదా, ప్రతిదీ కూడా ఆన్ పేపర్ మాట్లాడేవాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ ఛార్జ్షీట్ పట్టురాలేదురా కీప్? ఆ ఛార్జ్షీట్ పట్టుకొచ్చి దానిలో ఇక ఎలా చెప్పారు సిబిఐలను చూపించాలి కదా నువ్వు. అది చూపించకుండా నీ సొల్లు మాటలేంటి, నోటికి ఏదొస్తే అది వాగటం ఏంటి ఏంటి ఈ అక్రమ సంబంధాలు ఏంట్రా బాబు. నీకు పార్టీ ఉంది కదరా, ఒకవేళ పార్టీ లేదనుకో ఆ పార్టీని ముగిస్తే నువ్వు వైసీపీలో జాయిన్ అయిపో, గౌరవంగా ఉంటుంది. ఎస్, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే, తప్పేం కాదు. ఓ పార్టీ పెట్టుకోవడం ఎందుకు, ఈ రంగు వ్యవహారాలు ఈ అక్రమ సంబంధాలు నడపడం ఏంటి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, నేను ప్రతిదీ డాక్యుమెంట్ చూపించాను. కానీ ఇలాంటి ఎదవలు ఇలాంటి పనికిమాల ప్రచారం చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇలాంటి నీచుల్ని ఎప్పుడు చూడనోళ్ళు సడన్గా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మంచి వాళ్ళు కొంచెం బాధపడతారు కదండి. ఏంట్రా బాబు ఎంత దరిద్రం, ఎంత నీచులు ఉన్నారు, ఎంత నీచాన్ని దిగజారుతున్నారు ఏంటని వాళ్ళు బాధపడడం అర్థం ఉంది కదా. కానీ రాష్ట్ర ప్రజలు అయితే అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. లేవు అని ఇచ్చారు. పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే ల్యాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఊరికి అది అబద్ధం అంటాడండి వీడు. ఇది డైరెక్ట్గా ఆ ఛార్జ్షీట్లో ఉన్నదే. ఛార్జ్షీట్లో వేసిన పేజీలో 35వ పేజీలో ఉంది. ఈ డేట్లు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను. 6/7/2024లో 2 ట్యాంకర్లు, 12/7/2024లో ఫార్వర్డెడ్ ఎన్డీటీబీ కాఫ్ ల్యాబ్, టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీటీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ 16/7/2024న 23/7/2024న రెస్పెక్టివ్లీ విచ్ షోస్ ఘీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఉందని వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చింది అని ఇప్పుడు సిబిఐ వేసిన దాంట్లో ఉంటే ఆ అబద్ధం అన్నాడు. మరి ఏం చేయాలండి ఇలాంటి ఉంపుడు గత్తులు గడిని, ఏం చేయాలి ఇలాంటి కిప్పిగల్ని? ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే ఎదవలో ఇంత పబ్లిక్గా వచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే మరి వాళ్ళు ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎప్పుడూ ఒక మాట కూడా తోలడు, చాలా పర్ఫెక్ట్గా చాలా నిబద్ధతతో అంతా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు. మాట్లాడి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందే చెప్పుకొస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రం తరపున. అలాంటి వాళ్ళని ఇలాంటి ఉంపుడు గత్తులతో తిట్టుతాడు జగన్. ఈడొచ్చి ఏమంటాడు తెలుసంటే, చదువుకున్నావా అంట. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన నిజం మాట్లాడాడు. నువ్వు అమ్ముకున్నావు కాబట్టి నిన్ను నీ శరీరాన్ని నువ్వు అబద్ధం మాడుతున్నావురా ఉంపుడు గత్తే. నువ్వు అమ్ముడిపోయావు, నీ శరీరాన్ని అమ్ముకున్నావు, నీ తెలివిని అమ్ముకుంటున్నావు. నువ్వు ఒకడికి మరో పార్టీకి ఉంపుడు గత్తిగా ఉన్నావు. నీకు పార్టీ ఉన్నా అఫీషియల్గా నీకేమైనా పొత్తుందా? పోనీ నీకేమైనా ఒక సీట్ 2 సీట్లు ఏమైనా కేటాయించాడా జగన్? ఎందుకురా, ఎందుకు ఈ కాళ్ళు నాకే వ్యవహారం, ఎందుకు ఈ సంకల్ నాకే వ్యవహారం? అది మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి.
సరదాగా గూగుల్ని అడిగా, ఎన్డీడీబీ గుజరాత్ లో ల్యాబ్ గొప్పదా, హర్యానాలో ఉన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ గొప్పదా, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను ఊరికే గూగుల్ని అడిగా. ఎన్డీఆర్ఐ ఇండియాలోనే నెంబర్ 2 ల్యాబ్ అంట. అంటే సిట్ వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ గూగుల్లో ఒకవేళ ఎవడేది పెట్టినా గూగుల్లో ఉంటుంది, కొన్ని నిజాలు కూడా ఉంటాయి, నేను కాదని అంటలే. కానీ ఇటు గూగుల్ని అడగడం ఏంటి? సిబిఐ ఛార్జ్షీట్ ఎదురుగా ఉండగా సిబిఐ ఛార్జ్షీట్ని అడిగితే చెప్తుంది కదా. గూగుల్ని అడగడం ఏంటి, యూట్యూబ్ని అడగడం ఏంటి, ట్విట్టర్ని అడగడం ఏంటి? ఇది అసలు దీనికి సంబంధం ఉందండి ఏమన్నా? ఇదిగోండి వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ఉంది, ఇది డేటెడ్ 72 శాంపిల్స్ అనలైజ్డ్ యూజింగ్ PCR బేస్డ్ మెథడ్. అందులో అనలైజ్ చేశారట. ఇక్కడ ఏమన్నాడు, బట్ నాట్ డిటెక్టెడ్ లాట్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. అంటే మాకు లాట్ కనపడలేదన్నాడు, నిజమే, పందికో కనపడలేదన్నాడు. కానీ వాడే ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ చూడండి, లిమిట్ డిటెక్షన్ LOD 10% పైన ఉంటేనే మేము చేయగలం. ఒక 100 గ్రాములు ఉన్న దగ్గర ఒక 10 గ్రాముల కన్నా ఎక్కువ కలిస్తేనే కలిపి వాళ్ళు కనిపెట్టగలరట. ఇక లిమిట్ అడి క్లియర్గా ఇచ్చాడండి. ఇక చూడండి, డిటెక్షన్ లిమిట్ 10% కన్నా పైన ఉంటేనే క్లియర్గా ఉంది ఇక్కడ. అదే ఎప్పుడైనా పయ్యావుల కేశవ్ గారు అది చెప్తే అది అబద్ధం చెప్పాడని వీడు నోటు మాటతో చెప్పేస్తున్నాడు. ఈ కీప్ గడ్ నోటు మాట, ఏ ఎవిడెన్స్ లేదు, జస్ట్ నోటుతో చెప్పేస్తున్నాడు అంతే. ఆ పయ్యావుల కేశవ్ గారు అబద్ధం చెప్పారు, నేను చెప్పింది ఆయనేమో ఆధారంతో అక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఆయన చెప్తాడు. ఈ బోగ్గడు వచ్చి ఏమి లేకుండా నోటుతో చెప్పేస్తున్నాడు అబద్ధం అని. మరి ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు బాధపడతారు కదండి, వాళ్ళ మనసు బాధ కలుగుతుంది కదా. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నప్పుడు తప్పు చేసిన ఎదవలు అంటే, దొంగల్ని దొంగలు అంటే వాళ్ళే తిరిగి మన మీద బ్లేమ్ వేసేస్తూ ఉంటే మరి బాధ కలకి ఏం జరుగుతుందండి? నవ్వు వస్తుందా? ఎందుకు వస్తుంది నవ్వు?